గుణదల మేరీమాత చర్చ్. అసలు ఈ చర్చ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ అందరికీ వస్తాయి అన్నమాట. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చ్ ఒకటి. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఇది గుహలో ఉంటుంది. విజయవాడ సమీపంలోని గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది. అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. సో అలాగే ఈ యొక్క ఇంకా నెక్స్ట్ మంత్ అంటే ఇంకా 9, 10, 11 తేదీల్లో గుణదల ఉత్సవాలు జరగబోతున్నాయి. సో మీరందరూ కూడా వచ్చి మేరీమాత దీవెనలు పొందుకోండి. మెయిన్ రోడ్లో బస్ స్టాప్లో దిగిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి మనము కొండ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఈ మార్గంలో 14 స్టేషన్స్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ 14 స్టేషన్ మధ్యలో ఒక ఇసుక మార్గం అనేది వాళ్ళు వేయడం జరిగింది. ఈ ఇసుక మార్గం ద్వారానే వాళ్ళు ఎవరైనా భక్తులు మొక్కు కనుక అనుకుంటే, ఎవరైనా మొక్కుకుంటే మోకాళ్ళ మీద నడుచుకొని వస్తామని, సో అక్కడ నుంచి వాళ్ళు కొండ వరకు నడుచుకొని వెళ్ళడానికి ఇది ఒక మార్గం అనమాట. సో అలాగే ఒకవేళ ఎవరైనా కారు కనుక వేసుకొని వచ్చేటట్లయితే పడవల రేవు అనే ఒక ఏరియా ఉంటుంది. అంటే చర్చికి వెళ్ళక ముందే ఒక యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ తీసుకొని మన పడవల రేవు నుంచి పై ఎంత బాగుంది. అయ్యో లేదు, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే సో అదొక వే ఉంది, అటు కూడా దిగచ్చు దిగేవాళ్ళు. సో ఇప్పుడు మీ అందరికీ 14 స్థలాలు, 14 స్టేషన్స్ అంటారు. దేవుడు జీసస్ క్రైస్ట్ని సిలువేయక ముందు ఇది గెచ్చమైన తోట. ఈ గెచ్చమైన తోటలో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చేసుకుంటారు. తను అప్పగించుకోవడం రాత్రి ఇక్కడే ప్రేయర్ చేసుకుంటారు. సో ఇక్కడ చాలా సిలువ మార్గానికి కూడా 2 దారులు ఉంటాయి. 14 స్టేషన్స్ దారిది మెయిన్ దారి. ఇలా కాకుండా ఇలా కూడా ఇంకొక షార్ట్ కట్ రూట్ కూడా ఉంది. సో చాలా బాగా చేశారు నడవడానికి. చూడండి ఎంత బాగుందో. ఈ 14 స్టేషన్స్లో ప్రతి ఒక్క స్టేషన్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ యేసునాథుడు మరణ తీర్పు పొందుట. పిలాతు గారు జీసస్ క్రైస్ట్కి మరణ తీర్పు విధిస్తారన్నమాట. సో అది మనం ఫస్ట్ స్టేషన్ కింద అనుకుంటాం. రూమ్ తీసుకొని తెల్లవారుజాము 4:30 గంటలు వేసి వస్తే బాగుంటుంది. ఏమంటావు? పిల్లలతోటి బాగా అప్పుడు ఓపెన్ చేయరు. సో ఇక్కడ కొన్ని రూల్స్ అయితే పెట్టారు. సో ఇదేంటంటే స్లేవ్ అని ఫస్ట్ టైము దేవుని మీదకి జీసస్ క్రైస్ట్ మీదకి సిలువని ఎత్తుతారు అన్నమాట. అది రెండవ స్థలం. ఈ 14 స్టేషన్స్లో రెండవ స్థలం అన్నమాట. సో ఇది 3rd స్టేషన్. మొదటిసారి యేసునాథుడు మొదటిసారి స్లేవ్ కింద బోర్లపడుట. తన బరువు ఆపుకోలేక యేసుక్రీస్తు వారు మొదటిసారిగా స్లేవ్ కింద పడ్డారు. సో ఆ దృశ్యం ఇది. సో ఇలా ఉంటుంది దారి రాళ్ళతో. చాలా బాగా చేశారు. ఇంత పెద్ద పైకి ఇంత మంచి మార్గాన్ని వేయడం అంటే మామూలు విషయం కాదు. అది దేవుని యొక్క కృపలే సాధ్యం. సో ఇది 4వ స్థలము. యేసునాథుడు తమ దివ్యమాతకి ఎదురుపడుట. మరియమ్మ తల్లి యేసుక్రీస్తు వారికి ఎదురుపడిద్ది. అప్పుడు చెప్తాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని మగ్దలేని మరియమాతకి చెప్తారు. సో మనం ఈ 14 స్టేషన్స్ కంప్లీట్ చేస్తే కానీ దేవుని యొక్క సిలువేసిన కలవరి కొండ ప్రాంతానికి మనం సాదృశ్య రూపంగా మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఈ ట్రెక్కింగ్ ఎంతో బాగుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత కాళ్ళు పనిచేస్తా లేదో తెలియదు, బట్ దేవుడు మాకు అంత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది 5వ గుర్తు. స్లేవను మోయుటకు సిరోనియా సీమోనుడు తోడ్పడుట. ఇక్కడ సీమోను దేవుని సిలువ మోయడానికి వస్తాడు. కాసేపు తను కూడా దేవుని యొక్క కష్టంలో పాల్గొని ఉంటాడు. ఆయన యొక్క చాలా ధన్యత ఆయనకి. మనం కూడా మన యొక్క పాపాలని ఒప్పుకొని దేవుని యొక్క సిలువని ఎలా అయితే మోసాడో మనం కూడా ఆ పాపపు సిలువని మనం మోసి దాని నుంచి విముక్తి కలిగించాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. ఇప్పుడు 6వ స్థానం. 14 స్టేషన్స్లో మనం 6వ స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఇంకా 8 స్టేషన్స్ ఉన్నాయి. వెరోనికమ్మ యేసునాథుని ముఖమును తుడుచుట. ఇక్కడ వెరోనికమ్మ యేసునాథుని ముఖమును తుడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగిద్దండి. ఏంటంటే దేవుని యొక్క ముఖము, ముళ్ళ కిరీటం పెట్టిన ముఖము రక్తంతో తడిచి ఆ ముఖం ఎలాగైతే ఉందో ఆ ప్రతిబింబాన్ని ఆ తుడిచిన గుడ్డ మీద పడుతుంది. అది ఒక అద్భుతం అన్నమాట. సో మామూలుగా తుడిస్తే మా రక్తపు మార్కులు పడతాయి కానీ ఫేస్ అనేది పడదు. బట్ అలా పడిందంటే దేవుని యొక్క అద్భుతమే అది. ఆయన యొక్క రూపాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. సో ఈ పైనుంచి ఒక వ్యూ చూడండి. సో ఇక 7వ స్థలం. అంటే 14 స్థలాల్లో 7వ స్థలం కంప్లీట్ దగ్గరికి వచ్చాం మనం. అంటే హాఫ్ ఆఫ్ ద సిలువ మార్గం, వే ఆఫ్ క్రాస్ మనం కంప్లీట్ చేసాం. యేసునాథుడు రెండోసారి స్లేవ్ కింద బోర్ల పడుట.
మరి యేసుక్రీస్తు వారు ఆ సిలువని మోయలేక రెండోసారి బోర్ల పడతారనమాట. ఆ సాదృశ్య రూపం ఇది. ఇంకొక 7 స్థలాలు వెళ్తే దేవుని యొక్క సిలువ వేసిన ప్రాంతానికి, సిలువ వేసిన సాదృశ్య రూప ప్రాంతానికి మనం చేరుకుంటాం. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కామన్నమాట. మళ్ళీ ఈరోజు అవకాశం కలిగింది. యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట, ఇది 8వ స్థలము. ఇక్కడే దేవుడు వాళ్ళకి ఊరట చెప్తాడు. అమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పి ఊరట తీస్తున్నాడు. వాళ్ళకి ఒక ధైర్యాన్ని అనేది కల్పిస్తున్నాడు అన్నమాట యేసుక్రీస్తు వారు. సో ఇది 8వ స్థలం. కాసేపు 8 స్టేషన్లు కవర్ చేసాం. సో ఇక 9వ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. సో మొత్తం మంచుతో కప్పిబడి ఉంది ఈ విజయవాడ సిటీ అంతా. సో పక్షుల అరుపులు, పిట్టల అరుపులు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ రండి, చాలా బాగుంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా బాగానే ఉంటుంది, బట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది 9వ స్థలం అంట. 14 స్థలాల్లో 9వ స్థలం. యేసునాథుడు 3వసారి స్లేవ కింద బోర్ల పడుట, 3వసారి తన స్లేవని మోయలేక కింద పడిపోయిన సాదృశ్యం ఇది. చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ. ఇంకా 5 స్థలాలకి కవర్ చేస్తే దేవుని యొక్క సిలువ వేసిన ప్రాంతానికి మనం వెళ్తాం. సో ఇది 10వ స్థలం. యేసునాథుని వస్త్రములను ఒలుచుట. సిలువ వేసే ముందు యేసునాథుని యొక్క వస్త్రాలు ఇక్కడ ఒలిచారు. సో ఇక్కడ చాలామంది ఈ స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే స్పాన్సర్ చేశారో ఈ స్టేషన్ని, వాళ్ళందరూ వాళ్ళ పేర్లు శిలాఫలకం మీద రాశారు. సో వాళ్ళకి దేవుడు మంచి ఆశీర్వాదం కలిగించాలని వేడుకుంటున్నాం. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. పుణ్యక్షేత్రం నందు అసభ్యంగా ప్రవర్తించరాదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. యువకులు మరీ ముఖ్యంగా, యువకులు వాళ్ళ మనసుని దేవునికి అర్పించుకొని ప్రార్థన చేసుకొని ఉండాలి. సో ఇది 11వ స్థలం. యేసునాథుడు శిలువ మీద కొట్టబడుట. సో ఇక్కడ మీరు చూసుకుంటే దేవుని యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో శిలలు, అలాగే కాళ్ళల్లో శిలలు కొట్టి ఆయన్ని శిలువ మీద పెడతారు. మనం చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది మానవ రూపంలో ఆయనకి మేకులు దించి, కాళ్ళల్లో, అరచేతుల్లో మేకులు దించి చిత్రవద చేశారు. సో అదంతా ఆయన కోసం కాదు, మనందరి పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. తన రక్తంతో మన పాపాలను కడిగించాడు. సో ఇది 12వ స్థలానికి చేరుకున్నాం మనం. యేసునాథుడు శిలువ మీద మృతి పొందుట. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణం పొందారు. సో మన పాపాల కొరకు ఆయన శిలువ మీద మరణం పొందారు. చాలామంది డౌట్ రావచ్చు, మన పాపాల కోసం ఆయన ఎందుకు శిలువ మీద మరణించాడని. మానవుడు వల్ల భూమికి శాపం అనేది వచ్చింది. అదే మానవుడు
సైతానుడు రూపంలో వచ్చి మనందరికీ పాపాన్ని అలవాటు చేశాడు. దాన్ని దేవుడికి ఆజ్ఞల్ని అన్నిటినీ మీరాడు, కానీ మరణాన్ని ఒక్కటే జయించలేకపోయాడు సైతానుడు. ఆ మరణ మూలిని విరిచిన వీరుడు రారాజు యేసుక్రీస్తు వారు ఒకలే. యేసునాథుని 13వ స్థలం, యేసునాథుని శరీరం స్లేవకుని నుండి దింపబడుట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు గారిని స్లేవ మీద నుంచి మరియ తల్లి ఇంకా వాళ్ళ సహోదరులు కొంతమంది ఆయన్ని స్లేవ కింద నుంచి దించారు. సో మనం అనుకున్న ప్రదేశానికి ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నాం. మనం 14 స్థలాలు మనం కంప్లీట్ చేసాం. ఇది 14వ స్థలం, యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. సమాధిలో నుంచి తెల్లవారుజామున లేగడం జరుగుతుంది. సో అది ఒక అద్భుతం అనే చెప్పాలి. సో ఇది అసలైన కల్వరి కొండ. సో ఇక్కడికి మనం మా అసలైన చివరి ఘట్టానికి వచ్చేసాం మనం. ఇది అందరూ నన్ను తీస్తూ ఉంటాం. సో ఫైనల్గా మనం యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి ఈ కొండ మీద వేశారు సాదృశ్య రూపంగా.